హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రియేట్ లార్డ్ గణేష్ హెచ్డి ఇమేజెస్ ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నారు ఈ విధంగా వినాయకుడి గురించి వీడియోస్ చేయాలంటే మనకు హెచ్డి క్వాలిటీస్ ఇమేజెస్ అయితే దొరకట్లేదు. మీరు ఏ డివోషనల్ ఛానల్స్ వల్లైనా ఈ విధంగా హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ యూజ్ చేసి మీరైతే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ అయితే పొందవచ్చు. ఇప్పుడు అందరూ ఏఐ జనరేటర్ని ఉపయోగించి ఈ విధంగా హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ని సేవ్ చేసి వాళ్ళకి ఛానల్ యూజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ విధమైన హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ కావాలంటే మీరు చాలా సింపుల్గా అయితే వీటిని సేవ్ చేయవచ్చు. ఇక్కడ ముందుగా మీ మొబైల్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేయండి. బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా అయితే వస్తుంది, ఇమేజ్ క్రియేటర్ అని. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కాయిన్స్ కావాలి ఆల్రెడీ మీకు అయితే ఉంటాయి, మీకు ఫ్రీ కాయిన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ కాయిన్స్ అయిపోతే మీరు వేరే మెయిల్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రాంప్ట్ని అయితే ఇవ్వండి. ఇవైతే మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, లార్డ్ గణేష్ బ్లెస్సింగ్ అట్ ఫెస్టివల్ ఇల్లుస్ట్రేట్ అని. ఈ విధంగా మీకు ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు హై క్వాలిటీ ఏఐ జనరేటెడ్ వినాయక ఇమేజెస్ అయితే వస్తాయి. వీటిని మీరు ఈ విధంగా సేవ్ అయితే చేయవచ్చు. ఇక్కడ మీకు పక్కన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. వీటిని సేవ్ చేసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి యూజ్ చేసినట్టయితే మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఎవరైతే డివోషనల్ ఛానల్ చేస్తున్నారో మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడదు ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే వాళ్ళకి మానిటైజేషన్ కూడా అయింది. మీరు కూడా యూజ్ చేసి ఇటువంటి ఛానల్స్ని మీరు ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. ఇప్పుడు అందరూ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని యూజ్ చేసి ఎక్కువగా వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ విధంగా తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏఐ జనరేటెడ్ అంటే ఇమేజ్ టు వీడియో ఎలా చేయాలి, తర్వాత ఏఐ వాయిస్ ఎలా ఇవ్వాలి అన్ని పూర్తిగా మీకు ఒక కోర్సు లాగైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే ఈ విధంగా మీరు ఏ ఇమేజెస్ కావాలో మీకు నచ్చిన ఇమేజ్ని సేవ్ చేసుకొని మీరు కైన్ మాస్టర్లో స్క్రోలింగ్ ద్వారా ఈ విధంగా 1 by 1 పిక్ పెట్టుకొని మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకెక్కువ చెప్దాం. మీరు ఈ విధంగా అయితే వీడియోస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణేష్ తీసేసి శివాని కొట్టినట్టయితే ఇక్కడ మీకు శివుడికి సంబంధించిన ఇమేజెస్ అయితే వస్తాయి. సేమ్ నేను ఇక్కడ గణేష్ తీసి శివ కొట్టాను, శివ కొడితే మనకు శివుడికి సంబంధించిన వస్తాయి. మీరు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడికి సంబంధించినవి ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ తగ్గట్టు హై క్వాలిటీ ఇమేజెస్ అయితే మీకు సేవ్ అయితే అవుతాయి. ఇక్కడ ప్రాసెసింగ్ అయ్యి వెంటనే సేవ్ అవుతాయి. వీటిని యూజ్ చేసి మీరైతే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.